13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనదేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే కనుక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా. ఇప్పుడు మనం పావలా సంపాదించామనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికి. ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది, మీది ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు, లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు. ఇంత పచ్చి దగాగా నీకేది వెసులుబాటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా? 2 సంవత్సరాల కోవిడ్ పీరియడ్ని కూడా అధిగమించి, అంటే ఎంత దేశం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో కూడా అతను 3 సంవత్సరాలు తీసుకున్నా కూడా, లేదా 5 ఏళ్ళు తీసుకున్నా కూడా, ఎంత తీసుకున్నా కూడా మీకన్నా దేశ నిష్పత్తిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు, కంట్రీ జీడిపిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు, ఎంతో అభివృద్ధి చేశాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీకన్నా కూడా ఎక్కువ చేశాడు, ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడు, ఎన్నో ఆస్తుల్ని మనుగురులాగా చేశాడు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మిగతాయి చేయటం, అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం, గ్రామ గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు, లేదా ప్రభుత్వానికి, అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా, మరి వాళ్ళు అయ్యే వాడుకుంటున్నారు కదా. మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు, అదే హాస్పిటల్ హెల్త్ సబ్ సెంటర్లను కూడా మీరే వాడుకుంటున్నారు కదా. వాడుకుంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదని అడుగుతున్నాను. ఇంటర్నల్ రోడ్ల వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి కానీ, లేదా విస్తృతంగా ఆదాయాన్ని మనగూర్చేటువంటి పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, సంపదను సృష్టించేటువంటి మీరు ఏది సృష్టించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, చంద్రబాబు నాయుడు పోయి జగన్ వచ్చినా, జగన్ వెళ్ళి చంద్రబాబు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగుల్లో పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సామాన్యుడి కుటుంబంలో ఆ పిల్లలతో ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుంది అనేది నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఎన్ని స్కూల్స్ని మార్చి చూపించాడు, స్కూల్స్లో నాణ్యతను మార్చి చూపించాడు. మీరేం చెప్తున్నారు? ఇంత చేస్తే స్కూల్స్ అంటే ఆయన నాశనం చేస్తే మీరు బాగు చేస్తున్నారా? సిగ్గుండాలి కదా అంటున్నాను. పెద్ద వయసు 77 ఏళ్ళు 78 ఏళ్ళు వయసు వచ్చింది మీకు. ఇంత పచ్చిగా ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నటువంటి వాటిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారని మీరు మాట్లాడి మీరు బాగు చేశారా?
మీరు బాగు చేసిన వాళ్ళు అయితే, మీకు అంత దొమ్మే ఉంటే, నిన్న ఏంటి గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు? ఏదైనా క్లాస్ రూమ్లో పెట్టారా? ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి. ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి, ఆ సెట్టింగ్లోకి. ఏం చేశారని ఒక తొంటరి విలేకరు అడిగాడు. సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, సరే అండి, మీరేం చేశారంటే, మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాయంట. సిగ్గుపడతలేదు అంటే, అంత క్రితం లేవయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లేవా అని అడుగుతున్నాను. దానికి మీరు సంవత్సరం కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నారు, జనం సొమ్ము. అప్పులు తెచ్చి మరి హెలికాప్టర్లలో విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి, ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారా అంటే, అప్పు చేసి పప్పుకూడులాగా మీ హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీ వాళ్ళకి సెట్టింగ్లు వేయటానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం. అతనేమో మామూలుగా హెలికాప్టర్లో వెళ్తాడు, ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు. ఒక గ్రౌండ్లో టెంట్ వేశారు, స్కూల్లో ఇలా గ్రౌండ్లో టెంట్ వేశారు, టెంట్ వేసి కారు వేసుకుని వస్తాడు. రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు నుంచుంటారు, ఇట్లా స్టిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు. ఇంటికాడ పెట్టుకోరన్నమాట నమస్కారాలు. జనాలకు సోక్కి దిగంగానే చొక్కాకేమో మైకు తగిలిచ్చేస్తారు. రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు. 2 సార్లు లోపలికంటే. ఇక డబ్బాలు కొట్టుకోవడం అక్కడ ఏంటి అంటే, మా నాన్నగారు ఎప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, మీకోసమే జీవితాన్ని అంకితం చేసి అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు? చదువుని ఎంత నాశనం చేశారు. మీరు వచ్చిన తర్వాత ట్యాబులు బీకేశారు, పిల్లలకి నాణ్యమైన విద్యను అందించేదానికి పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడా, ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా? చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడంటే మీ మనవణ్ణి ఎక్కడ చదివిస్తున్నారు? మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? గుండెల మీద చేసుకు చెప్పండి ఎవడైనా. ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఇవ్వడం చదువుతున్నాడా? చదవట్లేదు కదా. మీ ఇంట్లో చదవరు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు, మీ ఎమ్మెల్యేలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, మీ మంత్రుల మనవాళ్ళు చదవరు. నాశనం చేసింది ఎవరు? ఎందుకు నాశనం చేశారు? ఒకటే అర్థమవుతుంది అంటే, పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే, పెత్తందారులలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది అంటే దాదాపుగా 83 లక్షలు 84 లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే, మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా
రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5లు 10 కదా. ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు? లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ సిక్స్లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఏమన్నా ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఏమన్నా 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటల మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన. మీరు చేసిన అప్పులు అనేది మాత్రమే వాస్తవం. మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన. మీరు ఈ 18 మాసాల్లో చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది ఇవాళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ అంటాడు, వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలు అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద